ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ సమర్థించడం సిగ్గుచేటు అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాప్తాడు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాధాకృష్ణతో క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుటుంబ వ్యవస్థలను దెబ్బతీసేలా అసభ్యంగా వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు గతంలో తన భార్య పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద పోరాటమే చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రాధాకృష్ణ వ్యాఖ్యల్ని ఎలా సమర్థిస్తారంటూ నిలదీశారు. జర్నలిజపు విలువలను తుంగలో తొక్కి చంద్రబాబుకు బానిసగా బతుకుతూ చంద్రబాబును మెప్పించేటువంటి కార్యక్రమాలు అనేకం చేశారు. ఉచ్చము కానీ, నీచము కానీ, ఉచితము కానీ ఏది కూడా ఆలోచన లేకుండా గత ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు వ్యతిరేకులపైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వచ్చినారు. మరి ఈరోజు అది పరాకాష్ఠకి చేరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అనుచరులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా వెన్నెముక లేని వారని, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వారి పిల్లలను వాళ్ళు వదిలేసి చెల్లెలుగా భావించి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తారని వ్యాఖ్యానించడం జరిగింది. సమాజం సిగ్గుపడేటువంటి పరిస్థితి, జర్నలిజం సిగ్గుపడేటువంటి పరిస్థితి, కలం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఇంతటి హేయమైనటువంటి వక్ర భాష్యాన్ని రాతలలో విషం చిమ్ముతూ వ్యక్తీకరించినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని, తత్సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆయన పైన కేసు నమోదు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ను సమర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి, రాప్తాడు సిఐ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయ్యా, మీరు మా అందరి మనోభావాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోటాను కోట్ల కార్యకర్తల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకొని మా కుటుంబాలలో చిచ్చులు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి హేయమైన నీచమైన చర్యపైన చర్య తీసుకోవాలనేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ, మీ కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ పార్టీ సభ్యులు కానీ మీ భార్య పట్ల అనుచితంగా వ్యాఖ్యానం చేశారనేసి కొందరి మీద మీరు పోరాటమే చేశారు. మీకు బహుశా మీ పార్టీ అంతా కూడా మీకు మద్దతు తెలిపి ఉండొచ్చు, మీకు అండగా నిలబడి ఉండవచ్చు. అందులో నిజాలు దైవానికి ఎరుగు. కానీ ఇందులో ఛానల్లో నేరుగా ఒక వ్యాఖ్యాత చేత ఆ మాటలు చెప్పించేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే మీరు నిజంగా క్షమాపణ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇటువంటి చర్యలకు పాల్పడిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మీరు, మీ ప్రభుత్వం కూడా కోరాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జగన్.